వాట్ యు గివింగ్. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు, చేస్తానన్న ప్రామిసెస్, చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు, రోడ్డు ఎక్కకూడదు, అడగకూడదు. ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేము ఏదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుంటా ఉంది, జగనే గన ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి అమ్మఒడి ఇచ్చే పరిస్థితి. గతంలో 43 లక్షల మంది తల్లులకు 26,067 కోట్ల రూపాయలు మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది. ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు, ఆ 15,000లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు దీనికి 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు, 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, మా పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టారు. జగన్ ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు. అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో ఎంతమంది చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది. అదే నా ఆలోచన. నా జీవితంలో రెండో విషయం కూడా మీకు చెప్తాను. పాదయాత్ర చేసేప్పుడు అనకాపల్లికి వచ్చాను. రాత్రి 2 గంటలకు నడుస్తూ ఉంటే అనకాపల్లిలో ఒక డీసెంట్ మహిళ, ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది, సార్ మీరు ఏమి వద్దండి, మాకు రక్షణ ఇవ్వండి. అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లిలో ఉండే మహిళ వచ్చి 2 గంటల వరకు మేల్కొని, నేను మేలుకున్నాను సార్ మీకోసం, మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్. ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బయట తిరగలేని పరిస్థితికి వస్తున్నాం. మాకు స్వేచ్ఛ లేదా, కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అదే సమయంలో సంస్థలపైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఒక విధంగా మనందరం మనుషులమే. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది.
మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం. అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. దేనికి భయపడలేదు. నన్ను చంపతారని తెలిసిన 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధార్యంతో నేను మాట్లాడలేదు. నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నుడు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి. నేను కూడా మాట్లాడాను. ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా, ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటే తప్పులేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తూ ఒక మాట ఉన్నా. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపురం చేయాలని చేయబోయా పోయి అని చెప్పా. ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు, ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు, వ్యక్తిగతంగా తీసుకురావద్దు, కుటుంబాల వ్యవస్థ తీసుకురావద్దు. అదే నేను కోరుతాను. ఎక్కువంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏమాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు పనిచేయద్దండి. ఎవరైనా సరే, అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే. సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్గా పెడతా. అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా